ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి, కనీసం ఈయనకు 60+ అంతనే వయసు ఉండిండొచ్చు. కానీ ఈయన చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్సిడెంట్ బయటకొచ్చిన తర్వాత మాత్రం ఒక రకంగా షాకే కాదు, ఇంత చండాలమైన మనుషులు కూడా ఉన్నారా అసలు భూమి మీద అనుకుంటాం. ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అది కూడా స్కూల్లో జరిగింది. ఈ ఈ కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ వ్యక్తి ఈ స్కూల్లో అంటే ప్రైవేట్కి సంబంధించిన స్కూల్, ఇది చిన్నపిల్లల స్కూలు, దానికి డైరెక్టర్ అంటే ఓనర్ అన్నట్టు. ఈ ఓనరే ఇప్పుడు ఆ టీచర్స్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఆ టీచర్స్ వాష్రూమ్లో ఒక స్పై కెమెరాని అమర్చి దాన్ని వాడి మొబైల్కి అండ్ కంప్యూటర్కి లింక్ చేసుకొని చూస్తున్నాడు అని విషయం తెలిసిన తర్వాత మాత్రం ఆడ స్కూల్లో పనిచేసే టీచర్ల పరిస్థితి ఏంది, అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది, పిల్లల్ని పంపిస్తున్న ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంది ఒక్కసారి ఊహించుకోండి. వాష్రూమ్లో ఒక బల్బ్ లోపల స్పై కెమెరా పెట్టి వాష్రూమ్స్లో ఏం జరుగుతోందో చూస్తున్నాడు అంటే వాడి మానసిక పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంది, ఎంత చండాలమైన వ్యక్తో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఈ స్కూల్ ఉంది, ఎప్పటి నుంచో ఈ స్కూల్ని నడుపుతున్నాడు, దానికి డైరెక్టర్ ఈయననే. వాష్రూమ్లో బల్బు లోపల స్పై కెమెరా ఉంది అని అక్కడ ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్కి అనుమానం వచ్చి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్కే వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఆ డైరెక్టర్ పేరేందంటే, అంటే ఇప్పుడు ఈ స్పై కెమెరాలు చూస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో ఆ స్కూల్కి డైరెక్టర్ అతనే అన్నట్టు. సో అతని పేరు వచ్చేసి నవనీష్, అతనే డైరెక్టర్. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే నోయిడా సెక్టర్ 70లో ఉంది, అది కూడా ప్లే స్కూల్, అంటే చాలా చిన్న